ఏం గురుగారు, ఏం జరుగుతుంది అసలు టాలీవుడ్లో? ఏందో ఇట్లా శుభ్రంగా ఉంది, హ్యాపీగా ఉందా? చాలా. మీరు పైకి చెప్తుంది, పైకి మాట్లాడుతున్నది నిజం కాదు అని ఒక వాదన. మేము అబద్ధం ఆడుతున్నాం, మీరు నిజం చెప్తాను. రేవంత్ రెడ్డి వద్దకు ఎందుకని టాలీవుడ్ పెద్దలంతా, లేకపోతే పెద్దలుగా భావించేటి వాళ్ళంతా ఎందుకని వెళ్ళారు? పొలోమని వాళ్ళు పిలిచారా, లేకపోతే వీళ్ళే వెళ్ళారా? దిల్ రాజు గారు చైర్మన్ అయ్యారు కదా, ఆయన తీసుకెళ్ళినట్టున్నారు. మీకెందుకు ఆహ్వానం రాలేదు? సీఎం గారి ఇంటి దగ్గర జనం పట్టరేమో, వీళ్ళు 50 మంది 40 మంది వెళ్ళారు కదా. టికెట్ల పెంపు విషయము, ప్రీమియర్ షో బెనిఫిట్ షోల విషయం అనేటువంటిది చాలా చిన్న విషయం అన్నారు దిల్ రాజు గారు. నమ్మేద్దామంటారా, నమ్మమంటారా? ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కదా. పుష్ప 2కి 300 కోట్లు తీసుకున్నాడు అల్లు అర్జున్. నిజంగా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఉంటుంది సార్? 300 కోట్లు ఒక సినిమా ఎప్పుడు నీకు అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎట్టా అవుతుంది సినిమా? రెమ్యునరేషన్లు తీసేస్తే సినిమా అయ్యేది 100 కోట్లు 200 కోట్లే మ్యాక్సిమం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, ఓ మహిళ మరణం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ వరకు అంతా సజావుగానే జరిగింది అనేటువంటిది కొందరి వాదన. కాదు, అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది, పిక్చర్ అభి బాకీ హే అనేటువంటిది మరొకరి వాదన. సరే, పరిణామాలు ఎలా ఉన్నా, వాదనలు ప్రతివాదనలు విమర్శలు ఆరోపణలు ఎలా ఉన్నా కూడా టాలీవుడ్లో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనేటువంటిదే అసలు సిసలైన హాట్ టాపిక్. టాలీవుడ్ తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళిపోతుందా అనేటువంటిది ఇన్ డెప్త్గా, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. గురుగారు నమస్తే. ఏం గురుగారు, ఏం జరుగుతుంది అసలు టాలీవుడ్లో? ఏందో ఇట్లా శుభ్రంగా ఉంది, హ్యాపీగా ఉందా? చాలా. కానీ ఇదంతా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. మీరు పైకి చెప్తుంది, పైకి మాట్లాడుతున్నది నిజం కాదు అని ఒక వాదన. అంటే ఏంటి నిజం ఏంటో చెప్పండి. పోనీ మేము అబద్ధం ఆడుతున్నాం, మీరు నిజం చెప్పండి. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట తర్వాత పరిణామాలు మనకంతా తెలిసినవి కదా. తెలిసిన పబ్లికే కదా, దీంట్లో రహస్యం ఏం లేదుగా. దాంట్లో పరిణామాలు ఏమున్నాయి దీంట్లో? తెలంగాణ సర్కార్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ పెద్దలతో మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కాదా? గ్యాప్ ఎందుకు ఉంటుంది? గ్యాప్ ఉంటే మన అంతమంది ఎందుకు కలుస్తారు? కలవరు కదా. దానికి ముందు కూడా చాలా పరిణామాలు జరిగాయి కదా. ఏం జరిగినాయి పరిణామాలు? ఏం జరిగింది నాకు తెలియదు. ఏం జరిగింది నాకు తెలియకుండా అన్న జరిగినాయా చెప్పండి. ఏం జరిగినాయి? రేవంత్ రెడ్డి వద్దకు ఎందుకని టాలీవుడ్ పెద్దలంతా, లేకపోతే పెద్దలుగా భావించేటి వాళ్ళంతా ఎందుకని వెళ్ళారు? పొలోమని వాళ్ళు పిలిచారా, లేకపోతే వీళ్ళే వెళ్ళారా? ఆయన ఏదో పేరేంటి, దిల్ రాజు గారు చైర్మన్ అయ్యారు కదా, ఆయన తీసుకెళ్ళినట్టున్నారు. ఆయన తీసుకెళ్ళారు. ఆయనకు తెలిసిన వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకెళ్ళి ఉంటారు. ఆయనకు తెలిసిన వాళ్ళని, ఆయన ఫ్రెండ్స్ని, ఆయన తోటి నిర్మాతల్ని, సహా తోటి వాళ్ళ కంపెనీల్లో నటుల్ని, డైరెక్టర్లని వాళ్ళని తీసుకెళ్ళారు. దిల్ రాజు గారు ఫీల్డ్లోకి రాకముందే, అంటే ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన అయి ఉండొచ్చు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, ఒప్పుకుంటారు. కానీ దానికన్నా ముందే యు ఆర్ ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ యు ఆర్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్సో. మీకెందుకు ఆహ్వానం రాలేదు? అతని ఇష్టం కదా. అతనికి అపాయింట్మెంట్ తీసుకుంది అతను ఇష్టం వచ్చిన వాళ్ళు అతను తీసుకెళ్తాడు. అతను నన్ను ఎందుకు పిలవలేదని అడుగుతాను నేను. అడగకపోవచ్చు, మనకి అడిగే హక్కు లేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకున్నా, నేను నలుగురిని తీసుకొస్తానండి అంటే ఆయన ఎవరిని తీసుకొస్తున్నాను ఆయన అడగరు, నేను చెప్పను. నా ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకెళ్తాను. నిన్ను ఆయన తీసుకెళ్ళా. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చామని అడుగుతాను. వాళ్ళకేమో హక్కు ఉంది ఎవరికైనా? లేదు కదా. కానీ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేదు. టాలీవుడ్ గురించి మాట్లాడాలి. మనం ఎవరం వెళ్ళాల్సిన వాళ్ళు అని ఇప్పుడు ఎజెండా ఉందనుకోండి, ఇప్పుడు దానికి వెళ్ళిన దానికి ఒక పర్పస్ ఆఫ్ మీటింగ్ సీఎం అనేది ఏదన్నా ఉంటే, నాకు అర్థమైనంత వరకు ఆయన పర్సనల్గా మీట్ అవుదాం అనుకున్నారేమో, తీసుకెళ్ళారో నేను అనుకుంటున్నా. నాకు అర్థమైంది చెప్తున్నా. ఎందుకంటే ఛాంబర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అక్కడ ఉండటానికి మనుషులు ఉన్నారు. బట్ ఎవరు దీన్ని రిప్రజెంట్ చేస్తానికి వెళ్ళారు అనేది ఎక్కడ నాకు కనపడలేదు దాంట్లో. సో అందుకని నేను ఇట్లా ఫ్రెండ్స్ అన్నా, లేకపోతే ఇండస్ట్రీ అనుకోవచ్చు. ఎందుకంటే ఛాంబర్ అక్కడ ఉంది కాబట్టి, ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి, ఛాంబర్ సెక్రటరీ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి అందరూ అనుకోవచ్చు. బట్ ఫెడరేషన్ వెళ్ళలేదు,
ఇంకా కొంతమంది సీనియర్స్ వెళ్ళలేదు కాబట్టి కాదని కూడా అనుకోవచ్చు. మీటింగ్ జరిగింది ఫిలిం ఛాంబర్లోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి నివాసంలో కాదు, కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో, అంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో. ఒకవేళ నిజంగా దిల్ రాజు గారు కట్టసీగా ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత కలుద్దామని చెప్పి అనుకుంటే కమాండ్ కంట్రోల్లో కూర్చోవాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? అంతమంది పట్టరేమో, సీఎం గారి ఇంటి దగ్గర జనం పట్టరేమో. వీళ్ళు 50 మంది 40 మంది వెళ్ళారు కదా, అంతమంది పడటానికి ప్లేస్ లేదని ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా అని పెట్టుంటారు అక్కడ. ఏంటి అసలు మీటింగ్ ప్రతిదానికి మనం ఏదో వద్దాం ఇది చేయటం ఎందుకు? ఏంటి అసలు మీటింగ్ పర్పస్ ఏంటి? నాకు తెలియదు. నేను చెప్పాను, ముందే చెప్పాగా, ఫ్రెండ్లీగా కలిసి ఉంటారు, దాని తప్పు ఏంటంటున్నా. మీటింగ్కి వెళ్లే ముందు, సమావేశానికి అయ్యే ముందు ఎజెండా ఏంటో మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ సమావేశం జరిగిన తర్వాత, వాళ్ళ ప్రెస్ మీట్ తర్వాత అసలు ఎజెండా ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆన్సర్ చెప్పండి. ఎట్లా తెలుస్తుంది? మీరు చెప్పండి, నాకు తెలియదు. కొంచెంసేపు అర్థం కాలేదు, నేను అమాయకుండా అనుకుందాం. మీరు చెప్పండి ఏమయ్యి ఉంటుందని మీరు అనుకున్నారు, నేను ఎస్ఆర్నోలో చెప్తాను. ఓకే, టికెట్ల పెంపు విషయము, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోల విషయం అనేటువంటిది చాలా చిన్న విషయం అన్నారు దిల్ రాజు గారు. అవును. నమ్మేద్దామంటారా, నమ్మమంటారా? ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కదా. ఆయన చెప్పారని చెప్పి నమ్మటం కాదు భరద్వాజ్ గారు. నిజంగా ఇప్పుడు తెలంగాణలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపు లేకుండా హ్యాపీగా ఉంటారా? ఉంటారా? ఎందుకుంటారు? నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, నేను 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఆ మాట. అసలు ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళు పెంపు అడగటమే తప్పు అనేది నా పాయింట్. నేను మొదటి నుంచి నేను పర్సనల్గా చెప్తున్నాను. నేను ఇండస్ట్రీ పరంగా, నేను ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, అది తప్పు, అసలు అడగటమే తప్పు అనేది నా పాయింట్. కావాలనుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు నేను అన్నది నేను ఎప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. దిల్ రాజు గారు నేను అన్నాడు, అది అనవసరం, చాలా చిన్న పాయింట్ అన్నాడు. నిజంగా చిన్న పాయింట్. ఎందుకంటే మీకు సినిమాలు, ఇప్పుడు నేను వాళ్ళ లిస్టు చూస్తున్నా, 312 సినిమాలు రిలీజ్ అయినాయి తెలుగులో ఈ సంవత్సరంలో, 2024లో. 312 సినిమాల్లో ఎన్ని సినిమాలకి టికెట్ రేట్లు ఉంటాయి? 6 సినిమాలు 7 సినిమాలు కదా. 7 సినిమాలది ఇండస్ట్రీ సమస్య ఎట్ అవుతుంది? 7 ఇండివిజువల్ సమస్య అవుతుంది. టికెట్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి అంటున్నారు, 6 సినిమాలకి సంబంధించిన కథ అది. మిగిలిన 312 సినిమాలకు కాదుగా. 306 మందికి సంబంధం లేని సమస్య. మెజారిటీకి ఉన్నది సమస్య అవుతుంది, కానీ కొంతమంది ఇండివిజువల్స్కి ఉన్నది సమస్య ఎట్ అవుతుంది? దాన్ని తెలియకుండా ఇంతకాలం సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ ఇండస్ట్రీ సమస్య కింద చూపించారు. అది ఇండస్ట్రీ సమస్య కాదు అని ఇప్పుడు రాజు గారు కూడా చెప్పారు. ఎఫ్డీసీ చైర్మన్, మాజీ ఛాంబర్ ప్రెసిడెంట్, ఆయన మాజీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, గిల్డ్కి చైర్మన్ అనుకుంటా, అన్నీ ఉన్న ఆయన చెప్పారు కాబట్టి నమ్మాలిగా మనం. అండ్ ఇప్పుడు రన్నింగ్ ప్రొడ్యూసరు. టికెట్ల పెంపు వల్ల లాభం ఉంటున్నమాట వాస్తవం. ఎవరికి ఉంటుంది అసలు? 6 7 ఇండివిజువల్స్కి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? నిజమే, ఎన్నాళ్ళ నుంచో మీరు టికెట్ల పెంపుకి, ఆ రేట్ల పెంపుకి వ్యతిరేకము. మీరెందుకు వ్యతిరేకం? ఎందుకు పెరగాలి అంట నేను. భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నాము, ఆ డబ్బులు ఈ టికెట్ల రేట్లతో అయితే రావు, అందుకోసమే బెనిఫిట్, ప్రీమియర్ షో అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ టార్గెట్. కరెక్ట్, మీరు అడిగింది కరెక్ట్. భారీ బడ్జెట్ ఓ సినిమా, ఇప్పుడు మామూలుగా తెలుగు సినిమా రెగ్యులర్గా తీస్తే 5 కోట్లు 10 కోట్లు అవుతుంది. కొంచెం రీజనబుల్ ఆర్టిస్టులు తీస్తే 30 కోట్లు 40 కోట్లు అవుతుంది. 3 కోట్ల సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 3 కోట్లకు ఒక చిన్న సినిమా తయారవుతుంది. బలగం లాంటి సినిమా 3 కోట్లకు తయారవుతుంది. బలగం సినిమా మనం వేస్తే 300 స్క్రీన్లో 400 స్క్రీన్లో వేస్తే దానికి ఒక 10 కోట్లు 15 కోట్లు మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది. అంటే రూపాయికి 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. దానికి రేట్లు పెంచక్కర్లా. ఇప్పుడు 20 కోట్ల సినిమా, దీని తర్వాత దాని తర్వాత తరం హీరోస్ ఉన్నారు కదా, కొత్త వాళ్ళు కాకుండా 20 కోట్ల సినిమా వస్తే 500 నుంచి 700-800 స్క్రీన్లు వెళ్తాయి. అంటే స్క్రీన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్తో పాటు రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. 300 స్క్రీన్లకి 10 కోట్లు వస్తాయి. 700 స్క్రీన్లకి అంటే కెపాసిటీ ఉంటుంది, క్రౌడ్ పుల్ చేయగలుగుతాడు ఆ హీరో. చేస్తే 700 స్క్రీన్ల మీద అతనికి 20 కోట్లకి వెళ్తానికి ఉంటుంది. 20-30 కోట్లు చేస్తుంది సినిమా బాగుంటే. అదే ఇంకొంచెం పెద్ద హీరోలతో ఉంది, 100 కోట్ల సినిమా అనుకుందాం, 60 కోట్ల సినిమా అనుకుందాం. కొంచెం 60 కోట్ల సినిమా వెళ్తే 1000 స్క్రీన్లకు వెళ్తుంది. 1000 స్క్రీన్లకు వెళ్తే మీకు అది 100 కోట్లు 70-80 కోట్లు ఏదో చేస్తుంది. మీరు చెప్పే 100 కోట్లు హీరోలు ఉండి 300 కోట్లు 400 కోట్లు అయితే
1500 స్క్రీన్లు. ఇప్పుడు దీనికి ఈ బలగం అనే సినిమా చెప్పాను, 3 కోట్ల సినిమాకి హిందీ డబ్బింగ్ ఉండదు దాంట్లో. ఓటీటీ రైట్స్ రావు. అంటే బలగంలాగా హిట్ అయితే ఓటీటీ రైట్స్ వస్తాయి, అట్లాగే హిందీ డబ్బింగ్ రాదు. ఓవర్సీస్ మార్కెట్ ఉండదు దీనికి. ఇప్పుడు మీరు చెప్పే 20 కోట్లు దాటిన తర్వాత 40 కోట్ల దగ్గర నుంచి వచ్చే సినిమాకి హిందీ డబ్బింగ్ డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఓపెనింగ్లోనే 10 కోట్ల నుంచి 50-60 కోట్లు 100 కోట్ల దాకా వెళ్తాయి డబ్బింగ్ రైట్స్. ఇప్పుడు అవి వస్తాయి. తర్వాత ఓటీటీ కూడా ముందే కొంటారు, అది కూడా 10 కోట్ల నుంచి 50 కోట్ల దాకా కొంటారు. అట్లాగే ఓవర్సీస్ 3 కోట్ల నుంచి 10 కోట్లు 20 కోట్ల దాకా కొంటారు. అంటే వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పెడుతున్నాయన్నీ ఇక్కడ రికవర్ అయిపోతున్నాయి. ఇది కాకుండా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు 100 కోట్లు బలగం సినిమాకి 200 స్క్రీన్లే వేసాం, అది అంతే కెపాసిటీ వస్తుంది. మీరు 1000 స్క్రీన్లు వేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు నిన్న ఈ సినిమాలు రిలీజ్ అయినాయి 1200 స్క్రీన్లు మామూలు రేట్లో పెట్టామనుకోండి, ఎంత వస్తుంది? ఏం తేడా వస్తుంది? ఇప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి వచ్చే మన స్క్రీన్లు వరకు వేసుకుంటే ఈ 1200 అనేది వరల్డ్ వైడ్. స్టేట్లోకి వచ్చేటప్పటికి మీకు మ్యాక్సిమం వస్తే ఒక 800 స్క్రీన్లు అయ్యి ఉంటాయి. 800 స్క్రీన్లు 800 స్క్రీన్లు కాకపోతే ఏమొస్తుంది? డబ్బులు తేడా ఏమొస్తుంది మీకు? 800 కూడా అయ్యి ఉండదు, ఎందుకంటే హిందీ విపరీతంగా చేసింది కాబట్టి హిందీలో ఎక్కువ చేసినట్టున్నారు వాళ్ళు స్క్రీన్స్ తెలుగు కంటే. హిందీలో డబ్బులు చాలా ఎక్కువ వచ్చినాయి. తెలుగులో 200 కోట్లే వచ్చింది, తెలుగులో 200 కోట్లు వచ్చింది మనకి. మీరు హైప్ చేసినంత 70% హైప్ చేశారు. అంటే మీకు తెలుగులో వచ్చిన డబ్బులు ఎంత? నేను 30% అనుకున్నా, ఇప్పుడు పొద్దున ఎవరో 70% అన్నారు. నేను మళ్ళీ 50% అని 100 కోట్లు. 200 కోట్లు వస్తే 100 కోట్లు నీకు వచ్చేది, 100 కోట్ల లాభం. ఇప్పుడు వాళ్ళు 1200 కోట్లు వచ్చింది అంటున్నారు. 100 కోట్లు తగ్గితే 1100 కోట్లు అంటే 500 కోట్ల సినిమాకి అయ్యింది. 600 కోట్లు 700 కోట్ల లాభం. నేను చెప్పేది 100 కోట్లు తగ్గితే 500 కోట్ల లాభం. చాలదా మనిషికి? చాలదా? చాలు. మరి ఈ 100 కోట్ల కోసం నువ్వు ఎందుకు జనాన్ని ఇబ్బంది పెడుతున్నావు అంటా నేను. నీ డబ్బులు ఎప్పుడైనా రికవర్ అవుతాయి, నీ డబ్బుకి దానికి సంబంధం లేదు. నేను ఖర్చు పెట్టాను కాబట్టి రేటు పెంచు అంటాం అనేది, నేను కమోడిటీ కాబట్టి నేను పెంచుతాను, అది నీ ఆర్గ్యుమెంట్ ఓకే. దాని సోపు 5 రూపాయల సోపు ఉంటుంది, 100 రూపాయల సోపు ఉంటుంది, ఈ సోపుకి సంబంధం ఏంటి అన్నావు నువ్వు. సూపరే. కానీ ఈ సోపు వ్యాపారం ఏంటంటే ఇది ఎక్కువ మంది కొనుక్కుంటారు, ఇది తక్కువ మంది కొంటారు, బట్ ఇది లాభం ఎక్కువ వస్తుంది, తక్కువ లాభం వస్తుంది. అట్లాగే ఇది ఎక్కువ థియేటర్స్ వెళ్తూ ఉంటే ఎక్కువ మందికి వెళ్తారు, ఎక్కువ ఫుడ్ ఫాల్స్ అవుతాయి. ఫుడ్ ఫాల్స్తో పాటు రేట్ ఎక్కువ పెడితే ఇంకెక్కువ అవుతుంది కదా. నీకు ఫుడ్ ఫాల్స్ వచ్చే నీకు డబ్బులు వస్తున్నాయి కదా, నీ డబ్బులు ఇస్తానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న సినిమాలనే 8 కోట్ల మందికి మనకి అందుబాటులో ఉంటుంది. ఇది తెలుగు 2 రాష్ట్రాల వరకు అందుబాటులో ఉంటాయి. 7 కోట్ల మందికి 8 కోట్ల మందికో 9 కోట్ల మందికి. ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, భాష మాట్లాడేవాళ్ళు ప్రపంచం అంతా కలిపి 15 కోట్లు ఉన్నారు. మిగతా 6 కోట్లకు కూడా అవైలబుల్ అవుతుంది. అది కాకుండా హిందీకి, తమిళ్కి, కన్నడానికి, మలయాళానికి కూడా డబ్బింగులు చేస్తున్నారు అన్ని భాషల్లోనూ. అంటే దగ్గర ఈ 140 కోట్ల ప్రజలకి అందుబాటులోకి వెళ్తున్నాయి ఆ సినిమాలు. ప్లస్ ఓవర్సీస్ వెళ్తుంది. ఎంత అవుతుంది అప్పుడు? నీకు డబ్బులు వస్తాయిగా, నీకు ఎందుకు రావు? నీ టార్గెట్ ప్రపంచ జనాభా. ఈ చిన్న సినిమా బలగం సినిమా టార్గెట్ ఈ 8-9 కోట్లే. ఈ 140 కోట్లు టార్గెట్ చేస్తున్నది సినిమా ఒకటి, 9 కోట్లు టార్గెట్ చేస్తున్న సినిమా ఒకటి. 9 కోట్ల జనం చూసినప్పుడు అది నీకు టికెట్ రేట్ అంతే ఉంటుంది. 150 కోట్లు 140 కోట్లు చూస్తే అదే రేట్ ఉన్నా కానీ 140 కోట్లు చూస్తారుగా. ఇట్ ఈస్ అవైలబుల్ టు 140 crores. దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ టు 140 crores. సో నీకు ఇప్పుడు అర్థమైందా నీకు? అవును సార్. రేటు పెంచక్కర్లేదని తెలిసింది. అవును. 10 ఏళ్ల నుంచి మీరు వాదిస్తున్నప్పుడు, అదే స్టాండ్ మీద ఉన్నప్పుడు టాలీవుడ్లో మిగతా ప్రొడ్యూసర్లు, దర్శకులు మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించలేదా? వ్యతిరేకిస్తారు. నేనేం చేస్తాను? నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. దిల్ రాజు ఇప్పటికైనా రిలీజ్ అయ్యారా? మనకేం తెలుసు, మనకేం సంబంధం చెప్పు. మనకి తోచింది మనం చెప్తాం, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. బట్ ఆయన అది ఇష్యూనే కాదన్నాడు కదా, దాని అర్థం ఏంటి? టికెట్ రేట్ అనేది చాలా చిన్న ఇష్యూ అన్నాడు ఆయన. ఓకే.
నాతో ఏకీపించినట్టు నేను గర్వంగా ఫీల్ అవుతాను అంత మట్టుకు. ఓకే, ఆయన మాటలనే బేస్ చేసుకుంటే భవిష్యత్తులో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు ఉండదు అంటే టాలీవుడ్లో అంతా కూడా ఓకే చెప్పేసి మళ్ళీ టాలీవుడ్ అంటారు ఏంటండి బాబు? నేను ఇందాక నుంచి మొత్తం 312 సినిమాలు 7 సినిమాలకే కదా రేట్లు పెంచింది మీరు, 6కో 7కో. ఓకే, టాలీవుడ్ అందరికీ ఎట్లా సరిపోతుంది అది? నిజమే, మీరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ వాదన. ఆ 7 ఒప్పుకునే ఛాన్స్ ఉందా? అది వాళ్ళ పర్సనల్ ఇష్టం కదా. ఓకే, ఇప్పుడు ఎవరి పర్సనాలిటీ వాళ్ళది కదా. ఇప్పుడు నా ఇష్టం అయితే నేను చేసుకుంటాను, నాకు అవకాశం ఉన్నప్పుడు నేను తెచ్చుకుంటాను, తప్పే ఉంది. ఇప్పుడు నాకు అదనంగా ఇంకొక 100 కోట్లు తెచ్చుకుంటానంటే అవకాశం ఉంటే తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అది ఆ తప్ప ఒప్ప, సమాజంలో దానికి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అనేది అది వేరే డిస్కషన్. అది ద డిస్కషన్ ఈజ్ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. అవకాశం ఉంటే డబ్బు సంపాదించడం తప్పేంటి అనేది ఒక ఆర్గ్యుమెంట్. అవకాశం ఉన్నా నీకు సామాజిక స్పృహ కదా, ప్రజలకు అందుబాటులో ఉంచు అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. ఎవరి ఆర్గ్యుమెంట్? నేను వ్యాపారం కోసం సినిమా నేను వ్యాపారం కోసం తీస్తున్నా కానీ సమాజం కోసం తీయట్లేదు. నువ్వు వ్యాపారం కోసం తీసినప్పుడు వ్యాపారం డబ్బులు సంపాదించుకుంటున్నాను. నీకు సామాజిక స్పృహ ఉండాలి కదా, నా బొట్టుడు ఎవడన్నా అంటే సామాజిక స్పృహ కోసం రేట్లు పెంచకుండా ఉండొచ్చు కదా అని ఇంకో ఆర్గ్యుమెంట్. పెంచుకోవచ్చు, అక్కర్లేదు, నాకు చాలు అని ఎందుకు అనుకుంటారు? నాకు వేరే సినిమాలో పోతే నువ్వు ఇస్తావా అని అడుగుతారు. 100 ఆర్గ్యుమెంట్లు, నీకు పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. ఎవరు రైట్ ఎవరు తప్పు అంటానికి మనం జడ్జిలం కాదు, ప్రజలే చెప్తారు. సినిమా బాగుంటే పెడతారు, బాగోకపోతే వదిలేస్తారు కదా. పెంచిన సినిమాలన్నీ చూడతారని కాదు కదా. అవును సార్. హైపర్ క్రేజ్ ఉండేటువంటి హీరోల సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతకన్నా హైపర్గా ఆలోచిస్తున్నారు. దాని ఇంపాక్టే సినిమాకి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవటం. సార్, నిజంగా ఎవరు సినిమా తీసినా కూడా వాళ్ళ టార్గెట్ ఆడియన్సే కదా. కానీ తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా కూడా మీరు ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టి తీయండి, ఇన్ని కోట్లు పెట్టి తీస్తేనే మేము చూస్తామని చెప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? అంటే ఎవరు అనట్లేదు కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఫ్యాన్స్ని పెంచేసి కాస్ట్ పెరిగింది. మా హీరో డబ్బులు కాస్ట్ ఎక్కువ సినిమా అయిందంటే మా హీరో సినిమా ఎక్కువ అయింది, కాస్ట్ అయింది. మా హీరో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారంటే మా హీరో. ఇంతకుముందు ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఆడినవి అనే లెక్కలు ఉండేవి. అవును, ఇప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినాయి, మా ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు, ఈ లెక్కలు ఎక్కువైపోతున్నాయి. ఆ లెక్కల మీద వాళ్ళకి తప్ప ఇది ఇంకో రకంగా పెద్ద డిస్కషన్ కాదు. మాట్లాడితే స్టేజ్లెక్కి నా అభిమానులే నాకు దేవుళ్ళు, నా అభిమానుల వల్లే నేను ఈ స్థాయిలో వచ్చాను, అసలు మీరు లేకపోతే ఇంకెక్కడ లేను అని చెప్పి మరి వాళ్ళ కోసం తక్కువకి ఇవ్వచ్చు కదా సినిమాలు. అదే కదా సార్ మెయిన్ పాయింట్. అసలు ఇప్పుడు ప్రీమియర్ షో అనేది వాళ్ళే చూస్తారు, వాళ్ళకి రేట్లు ఎక్కువ, 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి చూపిస్తున్నాం ముందు రోజు. వాళ్ళకి ఫ్రీగా చూపించవచ్చు ముందు రోజు. చూపించాలి కూడా. చూపించాలంటే ఫ్రీగా ఎట్లా చూపిస్తారు కానీ డబ్బులు నార్మల్ రేట్ సినిమా తీసి. అవును, నార్మల్ రేట్ కన్నా చూపించాలి, అది చేయట్లేదు కదా. ఇప్పుడు ముందు రోజు ఇంతకుముందు ఏంటంటే మన ఫ్యాన్స్కి టికెట్స్ ఇచ్చేసేవాళ్ళం, ఫుల్ హౌస్ టికెట్లు ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం చేసేవారంటే టికెట్ రేటు మనకి ఇచ్చేసేవారు, ఇచ్చేసి వాళ్ళు అమ్ముకునేవారు బెనిఫిట్. వాళ్ళు చేసేవారు కదా ఈ కట్అవుట్లు వేయటాలు, పాలాభిషేకాలు, ప్రొసెషన్లు, వినైల్స్, పోస్టర్స్ ఎట్లా ఖర్చులు పెడతా ఉండేవారు. దానికి వాళ్ళు వాడుకునేవారు. అందుకని బెనిఫిట్ షో అని వాళ్ళు వేసుకునేవారు కొంతవరకు. బట్ వాళ్ళు మనకి టికెట్ రేట్ కట్టేవారు. సో అదేమవుతుందంటే బ్లాక్లో అమ్మినట్టు అవుతుంది, అది ఇది అని చెప్పి మళ్ళీ ఏం చేశారు, దానికి ట్యాక్స్ రావాలి కదా అని కొంతమంది చేసి దాన్ని కూడా లీగలైజ్ చేసి మనకు ట్యాక్స్ వస్తుంది. అంటే అప్పుడు ట్యాక్స్ వచ్చేది కాదు, ట్యాక్స్ వస్తుంది అంటే ఒక రకంగా అది బ్లాక్ మార్కెట్ కింద లెక్క. ఇప్పుడు మనకి ట్యాక్స్ వస్తుంది. బట్ ట్యాక్స్ వస్తా అంటే ఇది కరెక్టా కాదా అంటే ప్రభుత్వం కూడా పార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బ్లాక్లో అమ్మితే నువ్వు ప్రభుత్వం కాదు, అది ఆపాల్సింది ప్రభుత్వం కదా అనేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వమే పార్ట్ అయిపోయి ట్యాక్స్ తీసుకుంటాను. సో న్యాయం ఏది, కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. భీమ్లా నాయక్ అనే సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు 70 కోట్లు అనేటువంటిది ఒక వాదన ఉంది. పుష్ప 2కి 300 కోట్లు తీసుకున్నాడు అల్లు అర్జున్. రేపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ కింద తీసుకున్నాడు. ఇట్లా రకరకాల ఫిగర్స్ ఉంటాయి. నిజంగా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఉంటుందా సార్? 300 కోట్లు ఒక తీసుకోవచ్చు, తీసుకున్నాడేమో మనకు తెలియదు. అల్లు అర్జున్ బేస్ అని కాకుండా నిజంగా 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేటువంటి స్థాయి తెలుగు సినిమాకి వచ్చిందా? ఏదో మనం పైన స్టేజ్ వచ్చింది. పుష్ప 2లో కనపడింది 300, 500 కోట్లు 600 కోట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు. సినిమా ఎప్పుడు నీకు అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎట్టా అవుతుంది సినిమా? రెమ్యునరేషన్లు తీసేస్తే సినిమా అయ్యేది 100 కోట్లు 200 కోట్లే మ్యాక్సిమం. మిగతాదంతా రెమ్యునరేషన్లే కదా. రెమ్యునరేషన్లు
నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వీళ్ళు తాపీగా సినిమా తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేసి డైలీ ఖర్చులు ఎక్స్పెండిచర్ వేస్ట్ చేసుకుంటాం, వాటిల్లో పోతుంది డబ్బులంతా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 70% సినిమాల్లో 70% రెమ్యూనరేషన్సే పోతున్నాయి, 30% పెడుతున్నారు. ఆ 30% కూడా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మూలాన వేస్ట్ అయిపోతాం చాలా డబ్బులు. ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా నీకు 100-150 కోట్ల మించి ఖర్చు పెడతానికి ఉండవు సినిమాలకి. రెమ్యూనరేషన్స్ పెరుగుతాయి. మిగతా ఆ పైన చెప్పి 500 కోట్లు 600 కోట్లు అన్ని రెమ్యూనరేషన్స్కి వెళ్తాయి. ఏదో గ్రాఫిక్స్ చేసిన సినిమాలు బాహుబలి 1-2, మొన్న వచ్చిన కల్కి, ఇటువంటి వాటికి ఏంటంటే గ్రాఫిక్స్ మీద ఎక్కువ అవుతుంది. ఈవెన్ హనుమాను ఇటువంటి సినిమాలు గ్రాఫిక్స్కి కొంత వాళ్ళ ఇప్పుడు హనుమాన్ 30 కోట్ల సినిమా, దానికి 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా గ్రాఫిక్స్కి అయ్యి ఉండొచ్చు. అట్లా కల్కి 600 కోట్లు అంటే దగ్గర 50 నుంచి 100 కోట్ల దాకా నీకు గ్రాఫిక్స్ మీద పెట్టి ఉండొచ్చు. అండ్ ఆ రోజుల్లో బాహుబలికి కూడా అట్లాగే గ్రాఫిక్స్ మీద సీజీ మీద పెట్టుంటారు వాళ్ళు కూడా డబ్బులు చాలా 10-20-30 కోట్లు 40 కోట్లు ఆడ పెట్టు అట్లా. హీరోల రెమ్యునరేషన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల టాలీవుడ్పై భారం పెడుతోంది. అండ్ బై ద సేమ్ వే తెలుగు ప్రేక్షక దేవుళ్లపై, అంటే వాళ్ళు అంటారు కాబట్టి ఈ మాట అంటున్నాను, తెలుగు ప్రేక్షక దేవుళ్లపై విపరీతమైన భారము, నిలువు దోపిడీ పెరిగిపోతున్నటువంటి చిన్న హ్యుమానిటీ డిస్కషన్ టాలీవుడ్ పెద్దలుగా ఉండేటువంటి మీలో ఎప్పటికీ జరగదా? అంటే ఎందుకు జరగాలండి? ఇప్పుడు నాకు కందకు లేని తర్వాత కత్తి పెట్టుకుని డబ్బులు పెట్టేవాడికి లేదు బాధ, పెట్టేవాడికి లేని బాధ మీకు నాకు ఎందుకు ఉండాలి అంటున్నా. నేను 3,000 పెట్టినా 10,000 పెట్టిన వాళ్ళు కొనటానికి వస్తున్నారు. పెట్టేవాడికి లేకపోవచ్చు కానీ టికెట్లు అర్పించుకునే వాడికి ఉంటుందిగా. టికెట్లు ఇచ్చేవాడికి ఎందుకు ఉండాలి? టికెట్లు నేను కొనుక్కుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా తీస్తారు గురుగారు, రేపు 500 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఓకే, నేను మిమ్మల్ని అడగలేదు 500 కోట్లు పెట్టమని, నేను చూస్తాననేటువంటి నమ్మకంతో మీరు చూసారు. ఆ 500 కోట్ల బడ్జెట్ పెట్టి నా దగ్గర బెనిఫిట్ షో, ప్రీమియర్ షో లేకపోతే ఇంకే దాంతో కనీసం 1000 నుంచి 2,000 లాగుతారుగా. అప్పుడు నిలువు దోపిడీ నేనేగా. నా గురించి అసలు ఆలోచించరా? నేను కూడా ఎందుకు ఆలోచించాలి? నువ్వు మానవచ్చు కదా, నేను కొనమన్నావా? బలవంతం చేస్తున్నావా? ఇక్కడ దేనికి బలవంతం లేదు. ఓపెన్గా టికెట్ కౌంటర్లో టికెట్లు దొరుకుతాయి అంతే కదా. ఎవరు ఇంటికి వచ్చి నువ్వు కొనకపోతే నీకు ఉద్యోగం పోతుంది లేకపోతే చచ్చిపోతావు అని అనం కదా. నువ్వు కొనుక్కుంటున్నావు, నువ్వు కొనుక్కున్నప్పుడు ఇక దానికి మేము బాధ్యులు ఎట్టు అవుతాం? కానీ సినిమా అనేటువంటి దాన్ని ఒక వ్యసనం చేసేసి, ఒక బలహీనత చేసేసి, హీరోలని రియల్ హీరోలుగా చేసినటువంటి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఆలోచించండి మీరు, పాయింట్కి వచ్చారు. ఎవరు చేస్తున్నారు? పుట్టిన పిల్లడికి హీరోలు ఎవరో తెలుసా? తెలియదు. వాళ్ళకి ఊహ తెలిసేటప్పటికి వాళ్ళని ఎవరు తయారు చేస్తున్నారు? ఈ తల్లిదండ్రులు ఆల్రెడీ వీళ్ళు ఎవరిలో ఫ్యాన్స్ అయ్యి వీళ్ళని వాళ్ళలాగా తయారు చేస్తానికి ట్రై చేసి మెజారిటీ పేరెంట్స్ చెడు కొడుతున్నారు నా ఉద్దేశంలో. ఇప్పుడు మన పిల్లడు ఎవడో ఇంకొక హాస్పిటల్లో ఉన్నాడు, 7-8 ఏళ్ళ పిల్లడు, 9 ఏళ్ళ పిల్లడు. ఆ పిల్లడు ఫ్యాన్ అంటున్నారు. అతను ఫ్యాన్ ఎందుకు అయ్యి ఉంటాడు? ఎలా అవుతాడు? అంటే నాకేదో టేస్ట్ని మా పిల్లలు అనుకోండి, మనం తీసుకెళ్తాం చిన్నప్పటి నుంచి. నేను పలానా ఎక్స్ హీరోకి ఫ్యాన్ అనుకోండి, ఎక్స్ హీరోకి మొదటి నుంచి పలానా హీరో అని చెప్తుంటే ఈ పిల్లలకి చిన్న వయసులో ఎక్కేస్తుంది. ఓకే, ఎక్కేసి వాళ్ళు దానిలాగా తయారవటానికి తయారు చేస్తారు. వాళ్ళకి తల్లిదండ్రులే హీరోయిన్లు యాక్చువల్గా పిల్లలకి. వీళ్ళు చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఎక్కుతుంది. అదే అందుకే మన చిన్నప్పుడు ఎథిక్స్ చెప్పేవారు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, వీళ్ళందరూ మామయ్యలు, వీళ్ళంతా మనకి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి అని నీతి కథలు చెప్పటము, ఎథిక్స్ చెప్పటము, మంచి మాటలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? సినిమాలు చెప్తున్నాం, లేదంటే ఫోనో ల్యాప్టాపో ఐప్యాడో ఇచ్చేసి వాళ్ళకి చూపిస్తున్నాం. వాటి మీద నుంచి వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. సో దీనికి తెలియకుండా మనం చేస్తున్నాం వాళ్ళని ఫ్యాన్స్నో ఇంకోటో. ఇప్పుడు నాకు పలానా ఎక్స్ హీరో ఫ్యాన్ అనుకోండి, నేను ల్యాప్టాప్ దీంట్లో దాన్ని నొక్కేసి అది ఇచ్చి చూస్తూ ఉండమ్మా, పాటలు చూస్తూ ఉండు, డ్యాన్స్ భలేగా ఉందంటే వాళ్ళు చూసి దాని మీద ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు దాంట్లో ఉన్నవాళ్ళని కూడా గుర్తుపట్టరు యాక్చువల్గా.